కొట్టింది అడవే మన గొడవే వింటూ, జో కొట్టింది ఒడిలో బొరవడులే కంటూ, ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు, తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు. అరవిరిసిన తలపులు కురిసెను కల కలిసిన మనసులలో, పురి విరిసిన వలపులు తెలిపెను కథ విరుపుల మలుపులలో, ఎదకొసరగ విసిరెను మధువుల వల అందిన పెదవులలో, జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు చిలికిన చినుకులలో, తొలకరి సిరి జల్లులలో, చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. జుంబాయే ఆ జుంబాయ్ చలి చెంతకొచ్చే తళుక్కులో గిలికింతకిచ్చింది. జుంబాయే ఆ జుంబాయ్ వయసాగనిది వేగినది సరసములోనా, చలి దాగనిది రేగినది సరసకు రానా. కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని తగ్గిలిగిలి, చలి చంపుతున్న చమక్కులు చలి చెంతకొచ్చింది. జుంబాయే ఆ జుంబాయ్ చలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది. జుంబాయే ఆ జుంబాయే ఆ జుంబాయే ఆ జుంబాయే. సినీ గీతాల శాఖలో పల్లవిస్తున్న కోయిల కూత, గానోద్యానవనంలో ప్రతిధ్వనిస్తున్న తేటి మోత. మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాకి ఇదే స్వాగతం. మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇది టాప్ 9 ఎపిసోడ్. గత ఎపిసోడ్ కిందటి ఎపిసోడ్ లో మేము ఇళయరాజా గారి స్పెషల్ చేశాం, మీరెంతో ఆనందించారు. మరి ఇవాల్టి థీమ్ ఏంటో చెప్తాను, కానీ అంతకంటే ముందు పాటల సరోవరంలో తెలుగు హృదయాల్ని రాయంచల్లా విహరింపజేస్తున్న స్వర మహిమాలయం కీరవాణి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మరి అలాగే మరొక్కసారి ఇక్కడ వరకు చేరుకున్న మా 4 సిటీస్ లో 9 మంది పిల్లలకి స్వాగతం పలుకుదాం. అలాంగ్ విత్ దేర్ గురూస్, హైదరాబాద్, వైజాగ్, నెల్లూరు అండ్ కరీంనగర్. ఇవాల్టి థీమ్ ఏంటంటే చెప్తాను. ఇవాల్టి థీమ్ లాగే ఆ థీమ్ కి కనెక్టెడ్ గా ఒక స్పెషల్ గెస్ట్ ఇవాళ మన ఎపిసోడ్ కు రాబోతున్నారు. లెట్స్ సీ. మాళవిక, ఘోస్ట్ ప్రత్యక్షమైందేంటి? స్పెషల్ గెస్ట్ అంటే ఒక మంచి సింగర్నో ఎవరినో పిలుస్తారనుకుంటే ఏమిటిది? మరి ఏంటి ఘోస్టేనా నువ్వు? ఈమె మొన్నే బొమ్మలి బొమ్మలి అని పాట పాడింది అనుకుంటా బిల్లా సినిమాలో. అవును. నేను వదలా వదలా అని ఎంత చెప్పిన ఆ పాట ఎందుకు పాడింది? అందుకని ముందుగా ఇక్కడికి వచ్చాను నేను. వచ్చావా? కానీ నువ్వు ఇలానే ఉంటావా మా షోలో, లేకపోతే కాస్త వేరే రూపం ఉందా నీకు? భూతంకి ఎన్నో రూపాలు, నీకు ఏ రూపం కావాలి చెప్పు. కొంచెం మంచిగా చూడబుల్ రూపం ఒకటి పెట్టుకో బాబు. నేను తీసినా ఇలానే ఉంటానేమో నాకు డౌట్. పర్వాలేదు, తీస్తే కనీసం ఇలా మాత్రం ఉండవు కదా, ఇంకోలా ఉన్నా మేము అడ్జస్ట్ చేసుకుంటాం. తీసే. నన్ను చూడాలనుకుంటున్నావా? మేము అందరం కూడా అనుకుంటున్నాం. అక్కడ రానా? దా నాకేం భయం లేదా. నేను నన్ను రివీల్ చేయాలంటే నాకు ఒక స్టైల్ ఉంటుంది కదా, స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేసే. To all the people set now forward and just bow out, no problem, wouldn't call. Greetings with respect. Namaste, Sat Sri Akal and Salam Alaikum. Alright. Anne pilla andam chusti manasu adara disco. Oorin chetana vumpulu chusti fuse like rausko. Andam, anandam, adipam, oh my God. Come, come, I'll come. Let the Pilsen in there. Tease me, tease me, tease me, baby. Tease me, baby. Love me, hug me, kill me, baby. Give me a chance, baby. Tease me, tease me, tease me, baby. Tease me once, baby. All right, thank you so much. Thank you so much.
థ్యాంక్ యూ సో మచ్. కారుణ్య, ఈ మాస్క్ నీకే, నా గిఫ్ట్ నీకు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకుని వెళ్తుంటాను. సో వద్దులే, నువ్వు అది మీ బొమ్మలకే ఇచ్చేసాయి, నేను ఇస్తాను తర్వాత అందజేస్తాను. నోయల్ మొత్తానికి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో సో మచ్. నోయల్, ఈ విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర ఏంటంటే మా మెయిన్ మోటో ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ ద సిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నువ్వే సిటీ నుంచి? ఫ్రమ్ ద సిటీ ఆఫ్ నవాబ్స్, హైదరాబాద్. ఓకే, మనలాగే. నువ్వు చేయాల్సిన పని ఏదో నువ్వు ఫస్ట్ చేసుకో. సో ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ కీరాణి సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ హీ గేవ్ మీ. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ రోజు మీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను సార్. You are most welcome. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. You deserve whatever you get. Thank you so much, sir. And I want to wish everybody, Hyderabad, Nellore, Karimnagar, Vizag, everybody, all the very best. And I'll join my team. ఓకే, సరే. నీ ట్రావెలింగ్ ప్లాన్స్? నోయల్ ఐ థాట్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తావు అనుకున్నాను. ఎవరు బాగా చేస్తే వాళ్ళని సపోర్ట్ చేస్తాను మాలిక. ఓకే, వండర్ఫుల్. నోయల్ వెళ్ళి జాయిన్ అయ్యే ముందు నోయల్ ఎందుకు పిలిచాం? ఎందుకంటే ఇవాళ ఎవరు పాడితే అలా దిమ్మ తిరిగిపోయి దుమ్ము లేపేయాలనిపించి స్టేజ్ విరగ్గొట్టాలనిపిస్తుందో నోయల్కి శుభ్రంగా వచ్చి డాన్స్ చేస్తాడు, మొహమాటం లేకుండా. మనం లోకల్. వెరీ గుడ్. లోకల్ టీవీలో లోకల్ గానే ఉండాలి. వెరీ గుడ్. సో నోయల్ ఎవరి పాటకి ఎక్కువ డాన్స్ చేస్తాడో అదే మనకి మీటర్ అన్నమాట. ఎవరు ఎంత బాగా ఇక్కడ జనాల్ని రెచ్చగొట్టారు, ఆడియన్స్ ని స్పందించేలా చేశారనేది. సో యు ఆర్ ద మీటర్. కీప్ యువర్ ఎనర్జీ అప్. జాయిన్ యువర్ He's టీమ్. the sixth meter. మీ పాటలు ఎంత ఎనర్జీ ఉంటే అంత పెరుగుతుంటది. నేను చూపిస్తాను మీకు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీబడి. ఇవాల్టి థీమ్ మా ఎపిసోడ్ ది మాస్ అండ్ ఫోక్ రౌండ్. ఇవాల్టి మాస్ మీటర్ నోయల్ ఎవరి పాటకి ఎంత బాగా డాన్స్ చేస్తాడో చూద్దాం. కానీ ఫస్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు వస్తుంది శ్రీకుమారి. ఏ మాత్రం క్లాసికల్ ట్రైనింగ్ లేకుండా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో బరిలో దిగింది శ్రీకుమారి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళితోని చిట్టితోని గల అలుపన్నదే రాదా. శ్రీకుమారి చాలా కంగుమంటుంది వాయిస్. కృషి, పట్టుదల, అమ్మ సపోర్ట్ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ప్రూవ్ చేసిన శ్రీకుమారి టాప్ 10 కి చేరింది. మరి ఫైనల్ విజేత శ్రీకుమారినేనా? కరీంనగర్ గెలుస్తుందా? వేచి చూడాల్సిందే. దండాన చీరలు దండిగా ఉన్నాయి, తాను గట్టలేదు ఒకరికి పెట్టలేదు రామా, చెయ్యేస్తే తానమలా చేయలేని నేనెంత చాండాలిని రమా. హే వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా, వస్తవా వస్తవా పాఠమైన దిస్తవా, తొలి 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 కోడి కూతకొస్తవా, చలి 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 మంట రేగిపోతవా, ఎనక ఎనకబడి ఎంత తీసుకెళ్తవా, వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా.
ఏంటి ఇంకాసేపు కంటిన్యూ చేయొచ్చు కదా. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నాకంటే అన్నయ్య ఇక్కడ మీటర్ మా అన్నయ్య అనుకుంటా ఈ మీటర్. ఆ మీటర్ నేను ఎక్కువ ఫాలో అవుతున్నాను అప్పటి నుంచి. ఆ మీటర్ ఉంది కానీ ఫైనల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ నీ దగ్గరే ఉంది, నీ మీటర్ కాబట్టి. శ్రీకుమారి పల్లవి మాత్రం ఇంకొకసారి 1 2 1 2 3 4. వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ఏ వస్తవా వస్తవా పాటమైన దిస్తవా తలి 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 కోడి కూతకొస్తవా చలి 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 మంట రేపి పోతవా ఎనకబడి ఎంత తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా 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 పాటమైన దిస్తవా సో నీకు నచ్చింది అనమాట. చాలా నచ్చింది. ఒక అడ్వైజ్ అందరికి, ఎవరైతే లావ్గా ఉన్నారో మీరందరూ VLCC అవన్నీ చేయకుండా ఇక్కడ వచ్చేస్తే. థ్యాంక్ యూ నోయల్. కీరవాణి గారు. Bhargavi, Yes, sir. are you happy with the marks? No, sir. I feel Shruti and Bhavam, she was good. Shruti, okay, let me tell you something. Yes. అన్న నోటికి అమ్మాయి నన్ను పాడింది. అది కాకుండా ఫస్ట్ ఓపెనింగ్ యాక్టివ్ ఫ్రేజ్ వచ్చినప్పుడు శృతి వెంట టోటలీ అవుట్ ఆఫ్. They're little, but I feel throughout the song she maintained. Okay, but even in the beginning also you should be correct, no? Because this is a competition. టాప్ డేనా ఇప్పుడు 30 కన్సిస్టెంట్ 30-50 అయిపోవాలి తొందరలో. ఓకే శ్రీకుమారి, థ్యాంక్ యూ వెరీ మచ్. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో షార్ట్ బ్రేక్. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప. ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు చరణాలు చాలా ఫాస్ట్ ఉంటాయి. అవును. దాంట్లో నాకు అంత క్లియర్ గా వినబడలేదు లిరిక్. వాట్స్ ద టోటల్? Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ ఫన్ రియాలిటీ షో ఆన్ టీవీ. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర సినీ పాటల ఊపుకి తిరిగి ఆహ్వానం. శ్రీకుమారి తర్వాత నెక్స్ట్ వచ్చిన పార్టిసిపెంట్ లహరి. పర్ఫెక్షనిస్ట్ అయిన లహరి పాటకి తగ్గట్టు తన గెటప్స్ ని కూడా మార్చి ఒక ప్రొఫెషనల్ సింగర్ గా పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చింది. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా. నువ్వు పాడిన పాటలో తప్పులు పట్టుకోలేకపోతున్నానమ్మా. డాన్స్ అండ్ సింగింగ్ రెండు నేర్చుకుంటున్న లహరి విజేత టైటిల్ గెలుస్తుందా? వైజాగ్ పేరు నిలబెడుతుందా? ఓన్లీ టైమ్ విల్ టెల్. తప్పు తప్పు మావ 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 ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతావు
పాడితే నాకు ఎందుకో చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. అంటే ఎంజాయ్ చేశాను అనమాట. కానీ ఏమయ్యా, నాకు పాట చాలా నచ్చి ఆమె చూస్తూనే ఉన్నా నేను. ఉండిపోయావా? మరి ఇప్పుడు రా. యా, ఇంకోసారి ఐ వాంట్ టు లిసన్ వన్ మోర్ టైం ప్లీజ్. నా గురించి ఒక పల్లవి పాడేసి నేను మావా 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 ఏమే ఏమే మావా ఏమే ఏమే మావా. మొత్తానికి కొసరు ఉంచకుండా డాన్స్ చేస్తావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఇప్పుడు ఆ గ్రూప్. సో లహరి, మీ ఇంట్రొడక్షన్స్ అయిపోయా? కలుసుకున్నారా బాగా? అంత కుశలమేనా? ఓకే లహరి, కీరవాణి గారి నుంచి ఫైనల్గా నా అనాలిసిస్ తెలుసుకుందాం. ఓకేనా సార్? మాళవిక ఓకే సార్, ఉచ్చారణ అన్ని స్పష్టంగా కరెక్ట్ గానే పలికిందని నేను అనుకుంటున్నా. ఎక్కడైతే తక్కువ ఇచ్చానో అక్కడే పట్టుకుంటామని తెలుసు. ఉచ్చారణలో 5 కూడా ఎక్కువనే నాకు. ఎందుకంటే 5 ఎక్కువ అంటే 5 ఎవరికి ఇవ్వలేదు అంత ఈజీగా. 5 ఎందుకు ఇచ్చానంటే మావా అనుకుంటా, మావా అంటే అది నేషనల్ అరసున్న అంటాం, అది పలకడం క్రైటీరియా. అది చరణాల్లో ఫాస్ట్గా వెళ్ళినప్పుడు చరణాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. దాంట్లో నాకు అంత క్లియర్గా వినబడలేదు లిరిక్. వాట్స్ ద టోటల్? 33. ఐ థింక్ 32 కంటే ఇప్పుడు ఎప్పుడు మించి రాలేదు. సో హైయెస్ట్ ఇప్పుడు. కంగ్రాట్స్. కారుణ్య చెప్పండి సార్. ఇది మాస్ రౌండ్ కదా? అవును సార్. సో చిన్న విషయం చెప్పాలి మీ అందరికీ. నా కెరీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమాకి ఒక పాట కంపోజ్ చేశాను, ఒక మాస్ సాంగ్. ఓకే సార్. హీరో, కొంతమంది డాన్సర్స్, ఒక అమ్మాయి మంచి మాసివ్ లెవెల్లో డాన్స్ చేయాలన్నమాట. దాన్ని నేను కంపోజ్ చేసిన ట్యూన్ వచ్చి తాన్న తాన్న తన్నాన్న తాన్న నాన్న తాన్న నాన్న తన నాన్న తాన్న నాన్న తరినని నానేనా తన నన నాన్న తన నన నానేనా తన నన నాన్న తరనన నాన్న తరనన నాన్న తరనన నాన్న తన్న తాన్న నాన్న తన నాన్న తాన్న నాన్న. నో వెల్కమ్ తాన్న. ట్రై టు డూ సమ్ స్టెప్స్. తాన్న నాన్న తన నాన్న తాన్న నాన్న తాన్న నాన్న తర నాన్న తాన్న నాన్న. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా నేను అక్కడక్కడ స్లిప్ అయిపోయాను సార్. మీరు మళ్ళీ పాడుతున్నారు. నేను స్లిప్ అయ్యాను. నేను కూడా ఎలా అంటే చెప్తాను. మొత్తం పాటే స్లిప్ అయిపోయింది. ఈ పాట రికార్డ్ చేసిన తర్వాత ఈ పాట యాక్ట్ చేయాల్సిన హీరో, అంటే హీరో ఆఫ్ ది ఫిల్మ్ కిరవాణి గారు, ఇది అనుకున్నంత స్పీడ్గా లేదండి, మాస్ సాంగ్ అని చేస్తారు కానీ అంత మాస్ అనిపించట్లేదు. రికార్డింగ్ అయిపోయింది, వాయిస్ మిక్సింగ్ అయిపోయింది, అందరూ బాలు గారు పాడారు, అంతా అయిపోయింది. సో కెన్ యూ ప్లీజ్ చేంజ్ ది సాంగ్ ఫర్ మీ? ఓకే సార్. ఈ టిక్ 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 ఇది ఇద్దండి. సో ఈ కొంచెం ఫాస్ట్ టెంపోలో ఏమైనా చేయగలరా అంటే సరే, అది ఛాలెంజ్గా తీసుకుని ఆ పాట అంతా క్యాన్సిల్ చేసి క్రాప్ చేసేసి మొత్తం అంతా చెత్తబొట్లో వాడేసి ఫ్రెష్గా ఒక పాట చేశాను. ఆ పాట ఏంటన్నది బ్రేక్ తర్వాత పాడతా. టేక్ షార్ట్ బ్రేక్ అండి. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos, and movies all in one affordable, state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. మేము నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చెప్పే ముందు సార్, ఆ పాట పోయి ఏ పాట వచ్చింది? ఆ పాట యాక్చువల్గా వీ రికార్డెడ్ ఇన్ 100 టెంపో. ఒక నిమిషానికి ఎన్ని బీట్లు వస్తాయో దాన్ని బీపీఎం అంటాం. 100 బీపీఎంలో రికార్డ్ చేస్తాను ఇందాక పాడిన పాట. తాన్న నాన్న
తన్నాన తాన్న 1 2 3 4 5 6 ఇలా లెక్క పెడితే 100 బీట్స్ వస్తాయి. సో టెంపో ఫాస్ట్ చేయాలంటే 130 బీట్స్ పర్ మినిట్కి ఇది కొంచెం ఫాస్ట్ చేసి వేరే సాంగ్ ఇచ్చాను, అది ఓకే అయిపోయింది. ఆయన హీరో ఈజ్ వెరీ హ్యాపీ. ఈ టెంపో ఇవ్వండి. 1 2 3. బంగారు కోడి పెట్ట వచ్చండి హే పాప హే పాప హే పాప. సార్ మీరు పాడాలి. బంగారు కోడి పెట్ట వచ్చండి హే పాప హే పాప హే పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి. హే పాప హే పాప హే పాప, అప్ అప్ హ్యాండ్స్ అప్, చెక్ చెక్ నీలక్, హిట్ హిట్ డోలక్ తో చేసా షిక్ షిక్ షాకప్, షిక్ షిక్ షేకప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. బంగారు కోడి పెట్ట వచ్చనండి హే పాప హే పాప హే పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి. హే పాప హే పాప హే పాప. వండర్ఫుల్. థ్యాంక్ యూ నోయల్. థ్యాంక్ యూ నోయల్. సో నోయల్, ఇప్పుడు ఇది మేము మాస్ సాంగ్ అంటే ఒప్పుకుంటావా? మాస్ జనాలు ఒప్పుకున్నారు కాబట్టి ఇది మాసే సార్. ఆ మాస్ లో నేను ఒక మాసిపోయిన నేను మాసే. ఇందాకది ఫస్ట్ పార్ట్ మాస్ కాదా? అది మాసే. మాస్ అయితే అది క్యాన్సిల్ అయింది కదా. అంటే అది కొంచెం సాఫ్ట్ గా ఉంది సార్. మంచిదైంది అది క్యాన్సిల్ చేయడం. అంటే దొరక్క బంగారు కోడి పెట్టే దొరికేసింది కదా సార్. సో ఆ పాటను ఎలిమినేట్ చేసి కొత్త పాటను చేయించారు నాతో. సో ఏంటి ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎలిమినేషన్ అనే మాట పరిపాలిస్తుందంటావు. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. సో ఎలిమినేషన్ ఇస్ గుడ్. ఓకేనా పిల్లలు? మరి నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేకుండా పాడటానికి వస్తోంది హరిప్రియ. ఎన్నో సింగింగ్ షోస్ లో పార్టిసిపేట్ చేసిన హరిప్రియ వాళ్ళ అమ్మగారి కోరికపై సింగింగ్ నేర్చుకుని ప్లేబ్యాక్ సింగర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా తీయరా దర్శనము. మరి కీరవాణి గారికి తన సింగింగ్ నచ్చిందా? బాగా పాడవమ్మా హరిప్రియ. థ్యాంక్ యూ సార్. తప్పులు పట్టుకోవడానికి ఏం లేవు, కానీ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలంటే చిన్న సజెషన్ చెప్తా. విజేత ఫైనల్స్ కి హరిప్రియ చేరుతుందా? నెల్లూరు గెలుస్తుందా? వేచి చూడాలి. Say yo, pa ma. Say yo yo pa ma. Say yo, pa ma. Say yo yo pa ma. And say ma. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే వరకా పలికే చిలికేలే కులికేటి కలికేరే నిజగా సా సగ నిజా నిజగా సా సగ నిజా నిజ. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే ముట్టుకో పట్టుకో చిట్టుకోరే సన్నాయి పలుకేరే రే రే. నీలో ఉసుకొడుతున్నా ఆసే పసిగడుతున్నా అనువిడియో జోనో ఈడే బలిపెడుతున్నా ఓడి బలపడుతున్నా ముదిరిన మైకోనో. సాయి కుల్లాసు రాజా చాయ్ పున్నాగ పూజ చాయ్ పట్టేసి లేజా ఆజా నా సలాము రోజా నీ గులామి రాజా సాయి తుసై కాజా ఆజా. చిరుదొస్తే బొత్తే చెయ్యాలా విడిచి బత్తా చెయ్యాలా, చిరుదొస్తే బొత్తే చెయ్యాలా విడిచి బత్తా చెయ్యాలా. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే ముట్టుకో పట్టుకో చిట్టుకోరే సన్నాయి పలుకేరే.
మేళలో ఆపతోపాలో చిచ్చురాజీ తెప్పరిల్లాలే దేహాల దాహాలు ఈడేరే ఆయిలో నీతోటి సాగేటి ఈ చాటు లీలలో ఐ కల్లాసు రాజా చాయ్ పున్నాగా పూజ చాయ్ తుసై కాజా ఆజా నా సలాము రోజా నీ గులామి రాజా చాయ్ తుసై కాజా ఆజా చిరుదొస్తే బొత్తే చెయ్యాలో విడిదిచ్చి బత్త చెయ్యాలో చిరుదొస్తే బొత్తే చెయ్యాలో విడిదిచ్చి బత్త చెయ్యాలో. ఒక్క చిరుత కాదు 2 చిరుతలు వచ్చాయి నీ మీద పడ్డాయి, అయినా మొత్తానికి బ్రేవ్గా పాడేశావు. సో నీ స్కోర్ ఇక్కడ ఉంది, కానీ అంతకంటే ముందు ఒక్క నిమిషం. ఏంటి అనుజ్, నేను నోయల్ని పిలిస్తే నువ్వేమిటి అసలు ఆ వేషం ఏమిటి? చాలా గెటప్లో దిగిపోయావు మమ్మ మాస్ అని. నా సింగర్ అన్నా. సో సార్ యాక్చువల్గా నేను మెచ్చుకోవాలి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ నీ వాయిస్కి మ్యాచ్ అవ్వవు. కానీ నువ్వు పరకాయ ప్రవేశం చేసి నీదేదైతే నీ ఏరియా కాదు అది అయినా కానీ నువ్వు సక్సెస్ఫుల్గా చాలా వరకు మేనేజ్ చేసావు కాబట్టి అన్ని మార్కులు వచ్చినాయి. అది గొప్ప విషయమే. లయలో ఎందుకు తగ్గించానంటే సాధారణంగా లయలో తగ్గకూడదు. చమ్కా చమ్కా చమ్కీ రే అని వచ్చే దాంట్లో కొద్దిగా డిలే అయింది నీ వాయిస్, అందుకనే జస్ట్ 1 మార్క్ తగ్గించాను. గాత శృతి కూడా 6 అంటే వెరీ గుడ్. ఉచ్చారణ బాగుంది, శృతి కూడా పర్లేదు బాగుంది. భావం ఐ థింక్ దర్ స్టిల్ స్కోప్ బికాజ్ ఐ కన్సిడర్ జస్ట్ 30. ఓకే 30. సో ఆల్ ది బెస్ట్ యూ. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో షార్ట్ బ్రేక్. అక్కడ పక్కడ పంపేవో 80 90 పూరేసా తప్పదు మనిషి పుట్టాక బతకాలి సచ్చేదాకా నేడు నీకనే ముందే నిలుచుందిరో చుందిరో రేపు కోసం మారాటం మానేయరు నేయరు. దీపు అవ్వ బువ్వ ఎవరికి రావు. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. హరిప్రియ తర్వాత నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కే సాహితి. మ్యూజికల్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన సాహితి చిన్నప్పటి నుండే మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఓటమి అన్నది తనకు అస్సలు నచ్చదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం మిక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా. బాగా పాడావు, బాగా ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఫైనల్స్ దాకా కే సాహితి వెళ్తుందా లేదా మధ్యలోనే ఎలిమినేట్ అవుతుందా? ఓన్లీ టైం విల్ టెల్. సచ్చేదాకా నేడు నీకై నీ ముందు నిల్చుందిరో
విజేత మడోనా నువ్వు. నీ యాటిట్యూడ్ సూపర్, హ్యాట్స్ ఆఫ్, రియల్లీ వెరీ వెరీ గుడ్. ఐ వాంట్ టు వెరీ గుడ్ వెరీ గుడ్. సో కాన్ఫిడెంట్ పర్ఫార్మెన్స్. సార్ ఉచ్చారణే ఇంకా యాక్చువల్గా తనకు బ్రీత్ సరిపోక మధ్యలో వర్డ్స్ మిస్ చేసింది సార్. లెట్ మీ టెల్ యూ సార్ సీక్రెట్ దీపు, అవ్వ బువ్వ ఎవరికి రావు. ఉచ్చారణ, శృతి, భావం అనేవి మూడు ఒకదానితో కొట్టుకుంటాయి. అవి ఎలా చెప్తాను. భావం పెరిగే కొద్దీ నేను ఒక విషాద గీతం పాడి ఆ దుఃఖంలో వెక్కిళ్ళు వచ్చి కళ్ళ నీళ్ళు వచ్చి గొంతు గదగదం అయిపోయి పాడుతున్నట్టుగా ఉచ్చారణ క్లారిటీ ఉంటుందా? ఉండదు సార్. భావం పెరిగే కొద్దీ ఉచ్చారణ తగ్గుతూ ఉంటుంది. ఉచ్చారణ ఎంత పెరిగితే భావం అంత మెకానికల్ అయిపోద్ది. అట్లాగే శృతి కూడా భావం పెరిగే కొద్దీ శృతి తగ్గిపోతుంటుంది. మళ్ళీ ఉచ్చారణకి శృతికి మళ్ళీ పడదు. ఆ మూడింటికి కూడా ఒకదానితో ఒకటి పడదు. మూడింట్లోనూ ఎక్కువ మార్కులు రావాలంటే కేవలం చాలా తక్కువ మందికి సాధ్యం. నేను చెప్పానుగా బాలు గారికి సాధ్యం. అది ట్రై చేస్తే మనందరికీ కూడా సాధ్యమే. సో ఈ అమ్మాయి సాహితీ మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చామా. మళ్ళీ కొన్ని చోట్ల చాలా బాగా నచ్చింది. అందుకని నాకు భావానికి 6 ఇచ్చి ఉచ్చారణ మళ్ళీ తగ్గిపోయింది. దానివల్ల ఆటోమేటిక్ తగ్గిపోదు. నీ తప్పు కాదు అది. భావం పెరిగితే ఉచ్చారణ తగ్గాల్సిందే. అప్పుడు కూడా తగ్గలేదంటే యు ఆర్ ఎ గ్రేట్ సింగర్ అనమాట. సో ఎలాగో అవుతావు నువ్వు ఫ్యూచర్లో. ప్రస్తుతానికి వీటితో నువ్వు సరిపెట్టుకోవాలి. కన్విన్స్ దీపు. లాకింగ్ 32. వెరీ గుడ్ వెరీ గుడ్. సో చెప్పానా పెద్ద స్కోర్ కొట్టావన్నట్టు. సో ఇంకా వర్క్ చేసి దీపున్న ఇంకా చెప్తాడు. గో జాయిన్. ఆల్ ది బెస్ట్ యూ. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఈ ఊగే పాటల ఊయల కాసేపు ఆగుతుంది. షార్ట్ బ్రేక్. రెండు సార్లు ఏదో మిస్ అవుతా అంత ఓహో ఇదైపోవడం ఎందుకు? కళ్ళు మెరిసిపోతున్నాయి. స్వామి ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది. దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరసా? వైరసా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ ఫన్ రియాలిటీ షో ఆన్ టీవీ. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర సినీ పాటల ఊపుకి తిరిగి ఆహ్వానం. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ నూతన. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న సామెతకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నూతన. సెట్స్ లో ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. నూతనకి పెద్ద ఫ్యాన్ తన చెల్లెలు. నా పేరు జ్ఞాపిక. మా అక్క కరీంనగర్ టీమ్ లో పాడుతుంది. తను చాలా చక్కగా పాడుతుంది. తనకి నేను ఆల్ ద బెస్ట్ చెప్తూ తను విజేత కావాలని కోరుకుంటున్నాను. ఈ కరీంనగర్ అమ్మాయేనా మన విజేత? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కొంగు కొంచెం భద్రం పిల్ల కొంప ముంచేటట్టుందే. కొంగుకొచ్చే సింగారంలో సంగదేమై ఉంటుందే. ఎల్ల ఎల్ల
అదే టాటా బాయ్ బాయ్. మళ్ళీ మీ టీంలోకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ లో కూర్చున్నా, నెల్లూరులో కూర్చున్నా, వైజాగ్ లో కూర్చున్నా, అసలు వితౌట్ టికెట్ అన్ని ప్లేసులు తిరిగేస్తున్నాను నేను. వెరీ గుడ్, వెరీ. మా విజేతలు అలానే అవుతుంటుంది తెలుసా. అవును, అద్భుతమైన ప్లేస్ లో అద్భుతాలు జరుగుతుంటాయి. యా. సో నూతన ఏంటి 2 సార్లు ఏదో మిస్ అవుతే అంత ఓహో ఇదైపోవడం ఎందుకు? కళ్ళు మెరిసిపోతున్నాయి. మనకు అవన్నీ పట్టింపులొద్దు. మనకి బీట్ మీటర్ వచ్చి డాన్స్ చేసింది, వెళ్ళి మీ టీంలో కూర్చొనిపోయింది. ఆ మీటరు ఊపు పాట పాడావు, ఊగించావు, అది అయిపోయిందా? ఇప్పుడు టెక్నికల్ గా వెళ్దాం. నూతన ఫస్ట్ లైన్ పాడినప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ కానీ స్ట్రెంగ్త్ కానీ మిగతా పాట అంతా నువ్వు చూపించట్లేదమ్మా. అది పాట అది ఉన్నప్పుడు ఏదైతే ఉందో సేమ్ కైండ్ ఆఫ్ సేమ్ టెక్స్చర్ నువ్వు పాట అంతా మెయింటైన్ చేసి ఉండే 50 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది చూద్దాం. 27. Sir, I feel Shruti and Bhavam, she deserves one more point. Shruti is not very crystal clear, Bhargavi, because in mass songs it happens. It's not her part. It's the nature of this round, basically. నీకు ఈజీగా 45 వచ్చి ఉండేవి, అదే మెయింటైన్ చేసి ఉంటే, ఎందుకంటే ఆ లైన్ స్టాండర్డ్ అలా ఉంది, మిగతా సాంగ్ అంతా వేరేలా ఉంది. సో నేను రెండు చూసి ఐ హ్యావ్ టు కంక్లూడ్ లైక్ దిస్. బట్ నేనేం తక్కువ ఏం లేదు. 27 అంటే అందరికీ ±2 or 3 అట్లాగే వస్తున్నాయి. సో వెరీ గుడ్ సింగర్, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. చూద్దాం. ఓకేనా నూతన, ఎక్కువ నిరాశపడాల్సిన అవసరం లేదని ఆయనే చెప్తున్నారు. ఓకేనా, వెళ్ళి కూర్చో, కళ్ళల్లో మెరుపులు కాసేపు మానే. ఓకేనా, ఆల్ ది బెస్ట్ యూ. ఈనాటి మాస్ రౌండ్ లో 5 పార్టిసిపెంట్స్ తమ సింగింగ్ టాలెంట్ ని చూపించారు. రేపటి ఎపిసోడ్ లో మిగిలిన 4 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ 9 మంది పార్టిసిపెంట్స్ లో ఎవరు ఇంటికెళ్తారు, ఎవరు ముందుకెళ్తారు? మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. నువ్వు డాన్స్ చేసావు నువ్వు. ఓకే ఓకే, ఇప్పుడు వేసిన స్కోర్ కి మాళక్ అలా డాన్స్ చేస్తూనే ఉంటుంది సార్. మోర్ దాన్ యూ యాజ్ నెల్లూరు టీమ్ గురు, more than Karunya, more than her parents, more than anybody else and the viewers, I am disappointed. తాడు బొంగరం తళ తళ ఉంగరం నెల్లూరి పొంగడం మావిడాడ సంగడం పచ్చగడ్డి పట్టు చీర జాజికాయ జాంపండు నల్లి బల్లి పిల్లి నీ తల్లి నా చెల్లి ఆ గల్లి అరకెళ్ళి వామో ఆ గోలి సోడ బుస్సన్నా నాకు భయ్యా. జర్రం వచ్చింది మావా జర్రం వచ్చింది, జర్రం వచ్చింది మాయ జర్రం వచ్చింది, జర్రం వచ్చింది మావా జర్రం వచ్చింది, జర్రం వచ్చింది మాయ జర్రం వచ్చింది. Local